నేను మీకు ఒకటి చెప్తానా వినండి. ఏంటిది చెప్పు. ఇగో ఆ రాజుని చింటాట చేపలు పట్టడానికి వెళ్తారట. మనం ఏం చేద్దామంటే వాళ్ళకన్నా ముందే పోయి మనం చేపలు పడదాం. ఆ చేపలు పట్టి మనకేమవుతుంది? మనకి మచ్చుడు కాదు, మనం వాళ్ళకన్నా ముందు చేపలు పట్టినామనుకో మనమే గ్రేట్ తెలుసా. అట్లంటావా? అయితే మనం పడదాం పద మరి. అవునవును పడదాం పద. పదండి మరి, ఫాలో మీ. అమ్మ దొంగ ఎంత పని చేస్తుంది చూడు, మనకన్నా ముందే చేపలు పడుతుందట. చూసినవా ఆమె ప్లానింగ్ ఎట్లున్నదో. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం మనం పోదామా? మరి పోకుండా చూసుకుంటుందామా రా? పద, పోడే కావాలి. చిన్న చెట్టున్న మంచిని పళ్ళు వస్తానే దీనికైతే. ఏం చెప్తాను? అగో గౌరీ నువ్వా? అవునవును, ఇగో మన్మరాలు ఎడుతుంది, ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది, కొంచెం ఆడుకుందామని అయితే ఇక వచ్చిన ఆమెను తీసుకొచ్చాను. అవునా, మంచి పని చేసినావు. దారా స్వీటీదా ఆడుకుందా. నానమ్మ నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు పడుతున్నావురా? ఓ పిలిచినప్పుడు వెళ్ళు. ఉండని చిన్నపిల్లలు ఫస్ట్ కొత్త వంశులను చూస్తే అట్లానే కంగారు పడతారు కానీ ఉండనేం కదా. నానమ్మ నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా. సరే కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు, ఫ్రెండ్స్తో ఆడుకొని రామల్లి సరేనా? సరే చెప్పు, ఇంకా ఏం సంగతులు? ఇవాళ వెళ్ళలే పొలం పనికి? ఇవాళ వెళ్ళలేదు, ఇక ఈమె ఎడుతూ ఉన్నది కదా, ఈమె కొంచెం ఊరు చూపిద్దామని తీసుకొచ్చిన. మంచి పని చేసినావు. ఇవి నిల్చొని ఉంటావా, వస్తావా లోపలికి? మరి దా లోపలికి రా, బాగా రోజులకి వచ్చినావు. ఏ లేదు ఇక నిన్ను చూసి మళ్ళీ అటు వెళ్దామని పార్వతి దగ్గర కూడా వెళ్ళక్క. ఆగో గిట్లా వచ్చి గిట్లా పోతాను కదా మెరుపుటి కదా. ఇక అందరినీ కలిసి రావాలి, అందరింటికి వెళ్ళి రావాలి కదా, ఇక టైం పడుతుంది అందుకోసం. ఇంకా మా మన్మరాల్ని కూడా చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ అటు ఇటు పోతే ఎట్లా. అవునవును, ఇగో ఈ కర్రని ఇట్లా పట్టుకుంటా, ఇక్కడ చేపలు ఇరుకుతాయి, అప్పుడు మనం దాన్ని పట్టుకొని ఒక డబ్బాలు వేద్దాం సరేనా? కాదు, ఒక వల పట్టుకొని వస్తే అయిపోగానే. అవును మరి, మా డాడీ చేపలు పట్టేటోడు కదా, ఇక మా ఇంట్లో వల ఉంటుంది నేను పట్టుకొస్తా. పిచ్చదానా, వల పట్టుకోక రాకపోయినా ఒక చున్నీ పట్టుకొని వస్తే అయిపో కదా. అవునే, కానీ అంత ఐడియా రాలేదు. పోనీలే, దీంతో కూడా మనం పట్టచ్చు. పెద్ద ప్లానింగ్లు చేస్తామని ఒక్కటి కూడా సక్సెస్ ఉండదు. సరే సరే ఇప్పుడైతే కానీ. అయ్యో నా చేతి పట్టుకో, నా చేతి పట్టుకో. చేతి అవే, అరే నాకు కూడా జరిగినట్టయితుంది. వీళ్ళు ఎటు పోయి రాసలు కనిపిస్తలేరు పక్కకు. అవునా ఇటే వచ్చారు కదా చేపలు పడదామని, ఎటు పోయి ఇటు కనిపిస్తలేరు. వాడు చూడు అక్కడ కర్రీ ఉన్నది, వాడి ఆ కర్రీ ఇక్కడ ఉన్నది. మరి వీళ్ళు ఎటున్నారు? మనం చూసి దాక్కున్నారా ఏంటి? ఏమో దాక్కుంటే మంచిగా అవుతుంది, వాళ్ళకన్నా ముందు మనం పడదాం చేపలు. పోదాం. ఈ వల ఎక్కరా, ఈ వలలో ఇరుకుతాయి చూడిగా, ఈ స్టిక్ వల ఉంటుందా, దీంట్లోనే మంచిగా చేపలు ఇరుకుతాయి. ఒకసారి పిచ్చోడా, మనము తినడానికి పడతలేము రా చేపలు, దాన్ని ఒక డబ్బాలో వేసి చూసుకుందాం అనుకున్నాం. దీంతో పడితే సత్తాయిరా, వచ్చి డైరెక్ట్ ముళ్ళుకు ఉచ్చుకొని సత్తాయి. అవునారా, నాకు అసలు తెలియదు. నేను గిదే అనుకుని పట్టుకొని వచ్చిండ్రా, టీవీలలో చూపిస్తారు కదరా దీంట్లో ఇరుకుతాయని చేపలు. నేను గదే అనుకున్నాను, నాకు వెళ్ళదురా చచ్చిపోతాయని. దీన్నే అతి తెలివంటారు. ఇప్పుడు ఏం చేద్దాంరా మరి? ఏమో చూడు, చేపలు చేతులతోనే పడదాం. ఇక ఏం చేద్దాం, ఈ కట్టతో చేసి చూద్దామా? కట్ట పట్టుకుందామా? అరే జాగ్రత్త రా, లోతు పోకు జాగ్రత్త. నేను జాగ్రత్తగానా? నన్ను ఏమనుకుంటాను? ఏ ఊక అవతల అడగ కావాలని చెప్తాను కదా. ఇదా ఇక్కడికి వచ్చాను నేను. ఇదేంటి, ఇదంతా ఏంటి చీకటిగా ఉంది. అగో రాజు కూడా ఇక్కడ ఉన్నాడు కదా, అదేంటి అక్కడ నిద్రపోతాడా ఏంటి నేను? ఒరే రాజు, రాజు లేరా? ఒరే రాజు ఏంట్రా? అరే మనం ఇక్కడికి వచ్చినాం రా, ఎందుకురా తలకాయ మొత్తం బరువు బరువు అనిపిస్తుంది. ఏమోరా, మనం ఎక్కడికి వచ్చినాం అసలు అర్థమైతే లేదు, చుట్టుపక్కల అంతా చీకటి ఉంది.